గోవిందుడందరి వాడు. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. వింటాడు తోడు ఉంటాడు తోడు. ఏ గుండెల్లో లోడు తగ్గించుతాడు. ఏ టెన్షన్లు తెప్పించి ఫంక్షన్లు పెట్టిస్తే జంక్షన్లో జామవుతిరో. ఏ వై 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 చిందువై జై 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 చిత్తు జై. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. హే వీరాది వీరుడా సూరాది సూరుడా ధీరాది ధీరుడా ఏ హీరాది హీరుడా స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేటుడా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అచ్చ తెలుగులో సెలవిస్తా రెచ్చినోడిని కథొలగిస్తా. స్విచ్ నొక్కితే వెలుగిస్తా లోకమంతా సుఖే సుఖే. బాసు బాసు బాగుంది బాసు. నీలో ఫోర్సు ముందే తెలుసు. హే బాసు బాసు డక్కా బలాసు. ఆడాలంతే ఆడ సొగసు. బాసు బాసు బత్తాయి చూసు. వస్తే ఇస్తా బోనసు. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. హే వీరాది వీరుడా ధీరాది ధీరుడా సూరాది సూరుడా గోవిందా. హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేటుడా గోవిందా. హే వీరాది వీరుడా ధీరాది ధీరుడా సూరాది సూరుడా గోవిందా. హే హీరాది హీరుడా స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేటుడా గోవిందా. సిమెంట్ లోన తగు ఇసకేసి పునాదుల్లో అది నింపేసి ఇటుకపై ఇటుక పెట్టేస్తే అందమైన గృహే గృహే. మనసుపై ముసుగు తీసేసి మమతనే దాన్ని జత చేసి మనిషిగా మనిషి బ్రతికేస్తే జీవితాన్ని జయే జయే. మేస్త్రి మేస్త్రి మెచ్చాను మేస్త్రియే. నీకే నీకే పండు పత్రియే. హే మేస్త్రి మేస్త్రి నచ్చావు మేస్త్రే. నువ్వే నువ్వే ప్రేమ మంత్రియే. మేస్త్రి మేస్త్రి కోరింది ఈ స్త్రీ సొక్కు సొమ్ము ఇస్త్రీ. ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. వీరాది వీరుడా సూరాది సూరుడా ధీరాది ధీరుడా ఏ హీరాది హీరుడా స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేటుడా
పాఠశాలలో, హై స్కూల్ జిల్లా పరిషత్ పాఠశాల మాట్లాడుతుంది, ఇంటర్మీడియట్ నారాయణ ఐడియల్ కళాశాల పూర్తి చేసుకుని అత్యుత్తమ శ్రేణిలో విద్యార్థులు డిగ్రీ అత్యుత్తమ శ్రేణిలో ఉపాధ్యాయులు చేపట్టాల ఆసక్తితో బీఈడీ నారాయణ కళాశాల విద్యాలయంలో పూర్తి చేసుకున్న మీరు ఈ విద్యా సముదాయ తదుపరి కాలంలో ఉపాధ్యాయుల ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా మీ అందరికీ కొనసాగించి మీరు ఆదర్శమూర్తి అభ్యుదయ పథకాన్ని మూడో ఉద్దేశాల ప్రయాణంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు మీరు ఎక్కువ పాఠశాలలో 18 సెకండరీ ఉపాధ్యాయుల నియామకం పొంది తర్వాత కాలంలో ఎక్కువ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా 19/12/2001 తేదీన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్గొనడంలో నియామకం పొందిన మీరు తదుపరి బాగుపడి గడియం ఉన్నత పాఠశాలలో పనిచేసి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో కృతజ్ఞతలయ్యారు. ఈ 16/1/2021 తేదీన అధికారి ఎంఈఓటు శ్రీ వై సూర్యకాంత్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటూ ఉన్నాము. పదవి విరమణ చేస్తున్న ఎంఈఓ మండల విద్యాశాఖ రెండు వారికి ధర్మాన్ని సూర్యనారాయణ దంపతులు ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జరిగింది ఒక విషయం, మన ఇంకా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఆయనకి నా శిరస్సుని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ నవుడు వెంకట తదుపరి ఎంఈఓ గారితో ఆయనకున్న సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అఖిలత మహారాజులందరికీ, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పదవీ విరమణ చేస్తున్న ఎర్రమాటి సూర్యనారాయణ గారికి, వారి దంపతులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ కాలంలో ఏదైనా మాటలో స్పోర్ట్స్ కోరుకుంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు ప్రోత్సహించేవాడు. ప్రైవేట్ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎలాంటి సంస్థ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మరి పదవీ విరమణ అనేది అందరికీ నమస్కారం. మరి సూర్యనారాయణ గారి సన్మాన పదవీ విరమణ కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయులకి పేరు మీద ఉన్న పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. మరి ధర్మాన సూర్యనారాయణ గారు మా మండలంలో డ్రైవర్ మండలం పనిచేసినప్పుడు ఆయన యొక్క సలహాలు సూచనలతో మేము పనిచేయడం జరిగింది. అలాగే మా యువ అందరూ కూడా మంచి సహకారంతో మండలంలో పనిచేసినటువంటి బాబు అలాగే మరి సూర్యనారాయణ గారు అయితే సూటిగా మాట్లాడినటువంటి మాట్లాడుతున్న వ్యక్తి.
మరొకసారి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తాను. ఏ పురుషుడైతే అరే బాబు ఏ పురుషుడైతే అందరికి సంబంధించింది ఏ పురుషుడైతే తన భార్యకు భయపడి ఉంటాడో అతను స్వర్గానికి వెళ్ళి సర్వస్వకం అనిపిస్తాడు. ఏ పురుషుడైతే తన భార్యకు భయపడి ఉంటాడో అర్థమవుతుందండి అతడు స్వర్గానికి వెళ్ళి ఇక్కడ అర్థం చేశానండి. రెండో పాయింట్, ఏ పురుషుడైతే తన భార్యకి అసలు భయపడటో అతడు భూమి మీద సర్వస్వం అనిపిస్తాడు. గురువు గారికి ఒకసారి చూసి వెళ్ళాము పరిస్థితి ప్రతి పిల్లవాడిని కూడా ఉందంటే అది మీ అదృష్టం, ఆ పిల్లల అదృష్టం. అలాగే నేను ఈ అనుబంధం దరిదాపు 30 సంవత్సరాల అనుబంధం అండి. ఎందుకంటే ఆయన ఎక్కువ మండలంలో యూటీఎఫ్ కార్యకర్తగా పనిచేశారు. దాదాపు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేశారు. ఆ టైంలో నేను రాయడం మండలంలో యూటీఎఫ్ కార్యకర్తగా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ కార్యక్రమంలో ఆయన ఎన్నో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించినటువంటి గొప్ప చరిత్ర ఆయనకుంది. మరి అధికారులతో చాలా సామరస్యంగానే ఆయన రాయబారాలు చేస్తూ మరి ఎప్పుడైనా తప్పినప్పుడు అవసరమైనప్పుడు మరి కాస్త ఘర్షణ వాతావరణంలో కూడా ఆయన రాయబారాలు చేసిన పరిస్థితి 1 సార్లు ఆయన కూడా నేను వెళ్ళడం జరిగిందండి రాయబారాలు. కొంతమంది రెండోది ఎంఈఓ 1 డివైఓగా ప్రమోట్ అయ్యి ఆయన బాధ్యతలు మరింత విస్తృతపరచాల్సిన సమయంలో ఆయన రాయవరం మండలంలో అందుబాటులో లేని సమయంలో ఏకతాటిగా ఒకే తాటి మీద నడిపిస్తూ అంటే ఎంఈఓ 2 గారు రాయవరం మండలానికి ఏ రిమార్కు లేకుండా ఎంఈఓ 1 గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ మండలాన్ని నడిపించిన మీరు అమోఘమని. ఏ సమస్య వచ్చినా నేను ఒకరు ఉన్నానని గుర్తించుకోమన్నారు. అప్పటి నుంచి మాకు మంచి ధైర్యం, శక్తి, అలాంటి మాకు మంచి ఎంఈఓ రిటైర్ అవుతాడంటే చాలా బాధాకరం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. సార్, సమస్య పరిష్కార దిశగా ఆయన వేసిన అడుగుల గురించి, వాళ్ళకి ఇచ్చిన ఆత్మస్థైర్యం గురించి శ్రీ చెంపల్ శ్రీనివాసరావు గారు తెలుపుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరెవరైనా
ఎంపీపీ గారికి, డిఓ గారికి, మా సోదరు ఎంఓ గారికి, సోదరు ఎంపీఓ గారికి, ప్రధాన ఉపాధ్యాయులందరికీ, సోదరు ఉపాధ్యాయులందరికీ, చదువుతున్నవారికి, పాత్రికేయులందరికీ, అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈ మంత్రం రావడం నాకు చాలా ఆనందంగా వచ్చింది. ఎందుకంటే ఉపాధ్యాయులందరినీ కూడా పేరు పెట్టి పిలిచి ఉపాధ్యాయులందరినీ పేరు పెట్టి పిలిచి సాధించి నాకు ఏర్పడ్డారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ ఈ సంఘాలు మొదలు లేదా సీను ఇలాగా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి మరి మీ యొక్క అభిమానం నాకు ఇచ్చారు. మీ అభిమానాన్ని ఈరోజు కూడా మీరందరూ కూడా సంఘంగా నాకు చూపించారు కూడా. మీరందరూ రాకే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఏ ఉపాధ్యాయులు కూడా మిస్ అవ్వదు. మొత్తం అందరూ హై స్కూల్ మా ప్రైమరీ ఉపాధ్యాయులు ఎలా వస్తారు అందువల్ల నాకు నమ్మకం. కానీ హై స్కూల్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఎవరు ఒక్కరు మిస్ అవ్వకుండా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ 3 సంవత్సరాల్లో ఏ సమస్య అయినా సరే అవలీలగా పరిశీలించింది. ఏది పనిలేదు. ఎంత పెద్ద సమస్య అయితే చాలా పెద్ద సమస్య వచ్చింది. ఆ పెద్ద సమస్య కూడా లక్షలమైన సమస్యలు వచ్చినాయి. 3 లక్షలు 4 లక్షలు డెవలప్ చేశారు. అటువంటి సమస్యలు కూడా ఒక్క బాధ ఇవ్వకుండా ఆ సమస్య సునాయాసంగా ఆ టీచర్కి ఎంత నష్టం కాకుండా చక్కగా పరిష్కరించగలరు. అలాగే మా ఎంపీపీ గారు మా మండల ఆఫీస్ని ఎంతో ఆహ్లాదకరంగా తీర్చాం. అంతకుముందు మా ఆఫీస్ అంటే చాలా భయమేసి, ఎందుకంటే ఈ ఫ్లోరింగ్ కూడా ఒకటి ఏర్పడిపోయింది. ఆ నెలలోంచి పాము వచ్చేది. ఇది పరిస్థితి అని మా ఎంపీపీ గారికి చెప్తే వెంటనే ఆయన సాయం చేసి చక్కగా మా ఆఫీసు కూడా ఇది ఆఫీసు అన్నట్టుగా తీర్చిదిద్దడానికి సహకరించిన ఎంపీపీ గారికి. అలాగే చాలా సమస్యలు, ఏ సమస్య వచ్చినా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడడం, ఉపాధ్యాయులు ఒక ఆత్మీయులుగా. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు కూడా అధికారిగా వెళ్ళలేదు. ఏ స్కూల్కి వెళ్ళినా ఆ టీచర్ పుస్తకం చేసేవాడు. ఏ అధికారి ఏ టీచర్ మీద పుస్తకం చేయలేదు. నేను ఎలాగైనా టీచర్ పుస్తకం చేసేది. పుస్తకం చేసి ఏంటి సమస్య ఏంటి పిల్లలకి 4 అక్షరాలు ఏర్పడించాలి. రాయడం చదవడం ఈ రెండే ముఖ్యం. ప్రతి విద్యార్థి రాయగలగాలి, చదవగలగాలి. ఈ రెండు వచ్చిందంటే ఆ విద్యార్థి ఎప్పటికైనా సరే అభివృద్ధిలో వెళ్తాడు. కాన్సెప్ట్ ముఖ్యం. ఏ విద్యార్థి అయితే కాన్సెప్ట్ పరంగా నేర్చుకుంటారో తప్పకుండా ఉన్నత స్థానానికి వెళ్తారు. మరి ఇంత సహాయ సహకారాలు అందించిన మీ ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఇంత ఆదాయంగా నా మీద చూపించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. మరి మా సోదరు ఎంఈఓ గారు ఏ మెసేజ్ చూసేవాడు కాదు, మెసేజ్ ఎప్పుడు చూసేవాడు కాదు. ఆయన అలర్ట్ చేసేవాడు. సార్ వెబెక్స్ మీటింగ్ ఉంటే ఫలానా టైం ఆయన చెప్పాక నేను వెబెక్స్ చేసేవాడు. ఎప్పుడు మెసేజ్ అన్నా చూసేవాడు కాదు. మార్నింగ్ చూసేవాడు. మార్నింగ్ ఆఫీసర్ రాగానే మెసేజ్ చూసేవాడు. ఇక తర్వాత చూసేవాడు కాదు. ఆయనే అలర్ట్ చేసేవాడు. నిజంగా మరి కృష్ణార్థంలో అలాగే పనిచేసాం. మరి ఇప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఘర్షణ వాతావరణం కూడా నెలకొంటాయి. ఆ ఘర్షణ వాతావరణంలో నేను ఎప్పుడు కూడా ముఖ్యంగానే మాట్లాడుతాను, వెనకాల మాట్లాడుతాను. ఏ విషయమైనా సరే ప్రాక్టికల్గా ఒకరి మీదే చెప్తాను. ఎవరైనా యూనియన్ అవనే ఇంకొకనే యూనియన్ పరం ఎంతో ఇష్టమైన యూనియన్ పరంగా కూడా విభజించి ఒక సందర్భంలో అయినా నేను వాళ్ళతో కూడా కొడుకుగానే మాట్లాడి నాకు కావాల్సిన మనసులేనా నేను అలా కొడుకుగానే ఉన్నాను. విద్యార్థి ఉన్న విషయాన్ని ఒక మీద వెనకాల రాసుకుంటున్నానని నా నైజం కాదు. ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడతాను. మరి అలా ముక్కుసూటిగా మాట్లాడితే చాలా కష్టాలు
ఎస్జిటిగా, స్కూల్ అసిస్టెంట్గా, గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా, ఎంఈఓగా ఎన్నో సమస్యలు చూసాం. ఎక్కడ వెనక తగ్గలేదు. రీసెంట్గా డిఓ ఆఫీస్లో కూడా పెద్దగా గందరగోళం చేసి వచ్చింది రీసెంట్గా. అందుకే మా సోదర ఎంఈఓలందరూ కూడా నా మీద అభిమానాన్ని కనపరిచి మా సోదర ఎంఈఓలు కూడా అందరూ వచ్చారు. రావడానికి కూడా కారణం ఉంది. వాళ్ళు కూడా దాన్ని అంతా ఆనందించారు. లేదని ఈ ఇన్సిడెంట్ హ్యాపీనింగ్ కూడా నేను ఎవరి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే రావడం అంటే మన కష్టం, వెళ్ళగలం. కానీ వచ్చేటప్పుడు ఎక్కడ సున్నితం అయిపోతుందన్న భయం. ఆ ఇన్సిడెంట్ హ్యాపీనింగ్ నా సుందర థ్యాంక్ యూ. మరి మీరందరూ కూడా ఆదరణ కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సోదర ఎంఈఓలకి, ప్రధాన ఉపాధ్యాయులకి, సోదర ఉపాధ్యాయులకి, బంధుమిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా శ్రేణులాసులకి అన్నింటినీ కూడా పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి మా తమ్ముడు కార్యశ్రీ, ఆ కార్యశ్రీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతను కూడా పాపం దూరంగా ఉన్నాడు. తమ్ముడు రావాలంటే పాపం వచ్చి చక్కగా మాటలు ఎక్కించుకున్నాడు. మా తమ్ముడు కూడా ఈ సభాపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి పిలుస్తాము, వచ్చాము, వెళ్ళిపోతాము. ఓకే కాబట్టి ఇప్పటి వరకు మీరు ఉన్నారు అంటే నిజంగా ఎవరి మనిషి ఉన్నారనే కదా మీ అందరికీ పరిపాలన ఇస్తున్నారు అర్థం కాదు. నిజం అది వాస్తవం. ఎవరైతే నిజంగా అత్యంత అభిమానిస్తారో వాళ్ళు మాత్రమే హాల్లో మిగిలిన కాబట్టి మీ అందరికీ మరొకసారి అభినందనలు చెప్పడం తెలియజేసుకుంటూ సత్కార కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షుడు శ్రీ కళాలి శ్రీనివాస్ గారు మొదటిగా ఈ మొదటి సన్మానం వాళ్ళందరినీ ముందుగా యజమానులు వచ్చారు. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ. ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా, ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన, ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన. అక్షర పదములను కలిపి పాఠం బోధించిన, లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన. తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన, కరిగిపోని సంపదగా చదువులనందించిన. సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన, సమాజంలో మానవతా విలువలనే పెంచిన. గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం, గురుదేవా వందనం. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య
విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణములని నీకు అందించినారు ఉన్నత పదవులకే ఊతం మీరైనారు ఊపిరి ఉన్నంత వరకు మదిలో మీరుంటారు తొలి ఉషస్సు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఏమిస్తే మీ